నమస్కారం డాక్టర్ నంది రామేశ్వర్ గారు. నమస్కారం అండి. రియల్ ఎస్టేట్‌లో జనరల్‌గా అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం గనక మనం చూసుకుంటే అండి కొంచెం డౌన్ ఉందని చెప్తారు. అట్ ద సేమ్ టైమ్ అంటే ప్రీవియస్ ఇయరే ఒకటి డిసైడ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ ఇది పలానా చోటు ఉంటుంది. దీనికి సంబంధించింది మాత్రం పెట్టుబడి పెడితే ఫర్దర్‌గా కూడా బావుంటుంది అనుకున్నటువంటి ఒక్కొక్క న్యూస్ కూడా బయటికి రావడం జరిగింది. అండ్ ఇవాళ రియల్ ఎస్టేట్‌లో అనర్గళంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనంటే డాక్టర్ నంది రామేశ్వర్ గారి దగ్గరికి రావాల్సిందే తప్ప ఏ న్యూస్ అయినా సరే అండి. అంటే మీరు అంత అప్‌డేటెడ్‌గా ఉంటారు. ఫర్దర్‌గా హైదరాబాద్‌లో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఇన్వెస్ట్ చేయొచ్చా? అసలు ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? అక్కడ ఏమేమి రాబోతున్నాయి? 2030 లోపు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు 2030 లోపు గనుక చూసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వెరీ స్ట్రాంగ్ క్వెషన్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే నౌ ది హోల్ హైదరాబాద్, తెలంగాణ కాకుండా ఎంటైర్ వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫోర్ సిటీ. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియా వెళ్ళారు సీఎం అయిన తర్వాత. వెళ్ళినప్పుడు ఒక సిటీ చూసారు అక్కడ. ఆ సిటీ హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో అలాంటి సిటీ మన దగ్గర మనకేం తక్కువ, మన దగ్గర ఎందుకు రాకూడదు, దానికంటే ఒక మెరుగులు దిద్ది ఇంకో సిటీ పెడదాం. ఈ ఫోర్త్ సిటీ అనేది ఎందుకు వచ్చిందంటే సికింద్రాబాద్ నెంబర్ 1, హైదరాబాద్ నెంబర్ 2, సైబరాబాద్ నెంబర్ 3. ఫోర్త్ సిటీ అనేది రేవంత్ రెడ్డి. ఇప్పుడు సైబరాబాద్ అంటే చంద్రబాబు గారు అంటారు ఎవరైనా డెవలప్ చేస్తారు. ఫోర్త్ సిటీ అనేది రేవంత్ రెడ్డి గారి పేరు మీద రావాలి, అది ఆయన ఉద్దేశం. అండ్ ఆ సిటీ ఫార్మా సిటీ అంతకుముందు 19,330 ఎకరాలు ఉండేది. దాన్ని 30,000 చేసి ఫార్మా సిటీ క్యాన్సిల్ చేసి షిఫ్ట్ చేసి దాన్ని 19,300 ఎకరాలని 30,000 ఎకరాలకి ఎక్స్టెండ్ చేశారు. సో 30,000 ఎకరాల్లో ఒక కమ్యూనిటీ వస్తుందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. 300-200 ఏకర్స్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఐటీ కారిడార్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీ, స్కిల్డ్ వర్సిటీ. ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్గా ఉన్నారు. అంటే అక్కడ లేని ఎఫ్సిడి అని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అదే ఒక బాడీ. ఇప్పుడు యాదాద్రికి ఎట్లా చేశారు హెచ్ఎండి అంటే దానికి ఎఫ్సిడి అని సపరేట్ బాడీ పెట్టి ఫాస్ట్ చేయడానికి. ఈ సిటీ ఎలా ఉంటుందంటే ఒకసారి కానీ అయిందంటే ఇట్ విల్ బీ ది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. అది ఎప్పుడు అవుతుందని 1 year బ్యాక్ అది అనౌన్స్ చేశారు. మేబీ 12-13 months అది శంకుస్థాపన జరిగింది. ఇంతవరకు ఓకే. బట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదని ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. మీరు 30,000 ఎకరాలు డెవలప్ చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్. ప్రస్తుతానికి మన దగ్గర డబ్బులు కావాలి. డబ్బులు వీఆర్ ల్యాకింగ్. ఇప్పుడు ఏపీలో 10 లక్షలు, తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ డబ్బులు దానికి దావూస్ అని మిగతా ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మిగతా కంట్రీస్ పరిగెట్టి దే ట్రయింగ్ టు పూల్ మనీ. ఇప్పుడు గూగుల్, యాహూ, ఫాక్స్కాన్ ఇవన్నీ కూడా మాట్లాడి ట్రై చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ అంటే మనీ కమ్స్, ఏది ఎంత మేధావైనా ఎంత ఇంటెలిజెంట్ అయినా అంటే విటమిన్ ఎం ఈజ్ దేర్, యూ కెనాట్ గో ఫార్వర్డ్. ఎంత తెలివైనా కావచ్చు, బట్ డబ్బులు ఉంటే కదా కట్టగలరు. అది పెద్ద ఛాలెంజ్. బట్ అదర్వైజ్ ఫోర్త్ సిటీ వస్తుంది అన్ని రకాలుగా. నేను అండర్ గ్రౌండ్ మెట్రో కూడా వేస్తున్నారు 1.6 kilometers మన ముచ్చర్లకు అందుకునండి మన ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. సో ఓఆర్ఆర్కి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర. ఇది ఎందుకంటే ఫార్మాసిటీని ఎందుకు రద్దు చేశారంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ 10 kilometers టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ఎక్కువ ఫ్రీక్వెంట్ ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. సో దానికి ఇక్కడ హెల్త్ పాడు డిస్టర్బ్ అవుతుంది, హెజారిటీ తగ్గుతుంది, అంటే పొల్యూషన్ అవుతుంది అని చెప్పి ఈ ఫార్మాసిటీని డిఫరెంట్ ఓఆర్ఆర్ ట్రిపుల్ మధ్యలో డిఫరెంట్ ప్లేసెస్కి క్లస్టర్స్గా అంటే 1000 ఎకరాలు 500 ఎకరాల్లో షిఫ్ట్ చేసి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఓన్లీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉండవు, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆర్ఎండి ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇండస్ట్రీ కారిడార్ ఉంది, ఎస్విజెడ్ ఉంది. అంటే ఏది ఒక సిటీ విత్ ఇన్ ద సిటీ. అన్ని ఎకరాలు నిజంగా కడితే మాత్రం 10-15-20 years అయితే అవుతుంది ఆ సిటీ. బట్ స్టార్ట్ చేసిన మాత్రం ఆల్రెడీ శ్రీశైలం ఫాస్ట్ రేంజ్ అంటే కందుకూరు, ముచ్చర్ల, కడతాల్, అమంగళాలు అంతవరకు వెళ్ళిపోయాయి. 100 kilometers దాటి వెళ్ళిపోయాయి, 125 kilometers. సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే దూరంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఓఆర్ఆర్ తర్వాత RRR దగ్గరలో RRR పాయింట్స్ ఎక్కడైతే వస్తున్నాయో డెఫినెట్లీ ది ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు డబల్ ఇన్ 4 to 5 years. దెర్ ఇస్ నో డౌట్. 10 yearsలో 5-6 times అవుతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేది అప్రిషియేషన్కి. అప్రిషియేషన్ రైట్ ప్లేస్లో, రైట్ లొకేషన్, రైట్ డెవలప్మెంట్స్. మీకు తెలిసే ఉంటుంది వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్, 5th city ఇన్ ద వరల్డ్, 2nd city ఇన్ ది ఇండియా. సో అంత నేమ్ ఉంది. అంటే మన హైదరాబాద్ అన్నిటికీ ఫేమస్సే. నేను ఆల్రెడీ అందరూ చెప్పాను. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఓన్లీ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఉందా, ఈసీ ఉందా, లీగల్ అవి చూసుకొని కొనుక్కునే యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు జంప్ లైక్ ఎనీథింగ్. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒక చోట దొరకాలనంటే జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ 3-4 సార్లు ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి నారెడ్కో కానీ, క్రెడే కానీ, లేకపోతే సుమన్ టీవీ కానీ, ఐబీ చాలా మంది చేస్తారు. ఇప్పుడు 18th 19th మన ప్రోగ్రామ్ ఉంది. అందులో లాట్ ఆఫ్ గెస్ట్ స్పీకర్స్ ఆర్ గోయింగ్ టు అడ్రస్ ది మ్యాటర్. సో ఎవరైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐదర్ దే కెన్ కాల్ us on the number or they can attend that 18-19 event. Definitely they will get a complete clear picture of what is happening in Telangana real estate, Hyderabad real estate, and where to invest, how to invest, and which segment to be invested. Villa na, plot na, flat na,
అది ఫార్మ్ ప్లాట్ అనా లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కమర్షియల్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్. ఐ థింక్ నేను లాస్ట్ టైం క్రెడైలో కూడా మాట్లాడాను. డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ గురించి మీకు ఒక్క దగ్గరే అన్ని ఇన్ఫర్మేషన్, విల్లా, ప్లాట్, ఫ్లాట్, అగ్రికల్చర్ అన్నిటి కూడా ఒక ప్లేస్లో మీరు 150 మంది వస్తారు స్పీకర్ అంటే పార్టిసిపెంట్స్. వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ ది మీటింగ్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ నాలెడ్జ్. ఓకే. సో హైదరాబాద్ 18th and 19th నోవాటెల్లో జరుగుతుంది. నోవాటెల్లో HSCలో జరుగుతుంది. ఓకే. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు ఎ గుడ్ బూమ్ అబౌట్ రియల్ ఎస్టేట్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ October 18th and 19th నోవాటెల్ HSCలో రియల్ ఎస్టేట్ సుమన్ టీవీ అవార్డ్స్ జరగబోతుంది. అంటే ఎవరైనా సరే మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్లున్నా, లేదు మీకు మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి ఎవరైనా సరే ఈ ఫంక్షన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి ఫ్యామిలీతో అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ 18th and 19th October సో నోవాటెల్లో కలుద్దాం. థ్యాంక్ యూ.